సో ఇప్పుడు మలేషియాలో 400 రూపాయలకి ఎట్లాంటి రూమ్ దొరికిందో చూడబోతున్నారు. 400 రూపాయలు అంటే పర్ పర్సన్ అనమాట. ఇద్దరికి కలిపి 800 పర్ డే దొరికింది ఈ రూము. ఇది మంచి సెంటర్ లొకేషన్లో ఉంది. బుకిత్ బింతాంగ్. బికాజ్ మేము వెళ్ళబోయే టూర్స్ అన్నిటికీ, తినడానికి, నైట్ లైఫ్కి, షాపింగ్కి అన్నీ కలిపి ఉండే ప్లేస్లో చూస్ చేసుకోవాలి అనుకున్నాం. అది కూడా పుక్కట్లో లాగా, అంటే తక్కువ డబ్బుల్లో. సో ఈ రూమ్ దొరికింది. సో చూడండి, డబుల్ బెడ్ ఇచ్చాడు, సింగిల్ బెడ్ ఇచ్చాడు. బికాజ్ ఆల్రెడీ మేము 2 సింగిల్ బెడ్సే బుక్ చేసుకున్నాం. సమ్హౌ హోటల్లో అవైలబిలిటీ లేదు అంటే, నేను ఎవరో తెలుసా, యూట్యూబర్ని, నాకు ఎంతమంది ఫాలోవర్స్ తెలుసా, 15,000 లేరు కానీ ప్రస్తుతానికి కొంతమంది ఉన్నారని చెప్పాను. బికాజ్ నా క్రిప్టో ఛానల్లో 15,000 ఉన్నారు. నా ఈ వ్లాగ్స్ ఛానల్లో అయితే హార్డ్లీ 800+ ఉన్నారని అనుకుంటున్నాను. సో అలా ఇండియాలో ఎమ్మెల్యే అట్లా చెప్పినట్టు మేము యూట్యూబర్లో అని చెప్పి ఈ హోటల్ రూమ్ అయితే ఇట్లా స్కామ్ ఏం చేయలేదు, ఒరిజినల్గా అయితే చెప్పామన్నమాట. సో ఆ డబుల్ బెడ్ చిన్నగా ఉన్నా కానీ ఆ డబుల్ బెడ్ నేనే తీసుకుంటున్నాను. పెద్దగా ఉన్న సోనికి చిన్న బెడ్ ఇచ్చేద్దాం. అండ్ దెర్ ఈస్ దిస్ వ్యూ కాల్డ్ దిబ్బ వ్యూ. మాకు ఈ హోటల్ రూమ్కి వ్యూ ఇస్తున్నాను, చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయండి అన్నాడు. సో తీరా చూస్తే ఇదే అనమాట మా వ్యూ. వాట్ ఏ వావ్ అనుకున్నాం. సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం కదా అని చెప్పి రూమ్లోకి ఎంటర్ అయిపోయాం. సో దట్ ఈస్ అవర్ క్యూట్ లిటిల్ మిర్రర్. దేర్ యూ ఆర్ సీయింగ్ 2 devils ఇన్ దాట్. సో అదే పెట్టుకోవడానికి వార్డ్రోబ్. సో క్విక్గా ఏం లేదు, 400 రూపాయల రూమ్లో ఏం వస్తుంది అని చెప్పి మీరు అనుకోవాలి కదా, ఏం వస్తుంది అని చెప్పేసి. సో పర్వాలేదు. సో దిస్ ఇస్ ఇట్. చలో బాయ్ బాయ్. సో దిస్ ఇస్ ఇట్. 400 రూపీస్లో మాకు చాలు బాగుంది, నచ్చింది, ఎంజాయ్ చేస్తున్నాం. దాంతోపాటు సోప్ ఇచ్చాడు. సారీ, ఇవి బ్రష్లు కదా, ఇవి బ్రష్లు, ఇవి షాంపూస్, అండ్ దెన్ సోప్, రుద్దుకుంటే తెల్లగా అవుతారు, షవర్ జెల్, షాంపూ. యా. అండ్ దెన్ కర్టెన్స్ ఇచ్చాడు, ఏసీ ఇచ్చాడు, ఫ్యాన్ ఇచ్చాడు. ఫ్యాన్ లేదు యాక్చువల్లీ, ఏసీ ఉంది. యా, ఇంకా చల్లగా అనిపించట్లేదు కదా, స్లోగా వస్తుంది. సో రైట్ నో మా పరిస్థితి, ఆ ఏసీని కొంచెం సేపు అలానే రన్ చేసి వదిలేస్తాం. మంచి చల్లగా రూమ్ అవుతుంది. ఆ తర్వాత చల్లగా ఉంది అని చెప్తామన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము చేయబోయే టూర్స్, మేము ఎలా వెళ్ళాము, ఎంత బడ్జెట్ అయింది, ఇదంతా కంప్లీట్ బడ్జెట్లో చేసుకుంటున్నాం. కాబట్టి వీ డో నాట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ ద రూమ్స్. బాగుండాలి, తక్కువలో రావాలి, సెంటర్లో ఉండాలి, అన్నిటికీ దగ్గరగా ఉండాలి. ఇదే మా మోటివ్. సో దానికోసం మేము కష్టపడి ఆన్లైన్లో రీసెర్చ్ చేసుకొని సంపాదించిన రూమ్ ఇది. ఇట్స్ నాట్ ఈజీ. అట్లా ఏంటి వెళ్ళిపోయి చూడగానే ఈ రూమ్ ఏం దొరకలేదు. సో మీరు కూడా అట్లాగే రీసెర్చ్ చేసుకుంటే మీకు ఇట్లాంటి రూమ్స్ తక్కువలో దొరుకుతాయని చెప్పడానికి ఈ మాట వాడాను. సో నెక్స్ట్ వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్తో, మరింత మలేషియన్ ఫుడ్తో ఆర్ ఇక్కడ నియర్ బై షాపింగ్ ఏరియాస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ మీరు ఈ వీడియోని లైక్ చేసి హ్యాపీగా నేను ఆల్రెడీ చేసిన వియట్నాం వ్లాగ్స్ని చూస్తారని అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.